అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. ऊपर रोड वाली तरफ चले जाएं और कलमा तैयबा का विर्द करें। ऐलान 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 एक जरूरी ऐलान समाअत फरमाएं। तमाम एहलियाने मोहल्ला के लोग పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్కు గట్టి షాకిస్తుంది. గురువారం అర్ధరాత్రి పాకిస్తాన్ దుశ్చర్యల నేపథ్యంలో భారత దళాలు కౌంటర్ అటాక్ షురూ చేశాయి. భారత వైమానిక దళం తర్వాత ఇప్పుడు నావికా దళం కూడా రంగంలోకి వచ్చింది. అరేబియా సముద్రంలో మోహరించిన ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచీని లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించింది. నావికా దళ దాడి కారణంగా కరాచీ ఓడరేవుతో సహా నగరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇందులో భాగంగానే కరాచీ పోర్టుపై భారత సైన్యం దాడి చేసింది. భారీ పేలుళ్లకు 10 కార్గో నౌకలు ధ్వంసమయ్యాయి. ऊपर रोड वाली तरफ चले जाएं और कलमा तैयबा का विर्द करें। ऐलान 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 एक जरूरी ऐलान समाअत फरमाएं। तमाम एहलियाने मोहल्ला के लोग అయితే దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ ప్రధానంగా జమ్మూ లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్ దాడులకు పాల్పడుతుంది. దీంతో భారత బలగాలు ధీటుగా తిప్పికొడుతూ పాకిస్తానీ డ్రోన్లను నేలకూలుస్తున్నాయి. పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయని, ఆకాశంలో మెరుపులు కనిపిస్తున్నట్లుగా ప్రజలు చెబుతున్నారు. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీస్తున్నారు. भाई जो रेड रेड आप देख रहे हो ना, ये हमारे डिफेंस की है। तो आप देख रहे हो कितना ज़्यादा जा रही है। ये मेन हमारी छन्नी सिटी है, जम्मू मेन में हो रहा है ये। ఈ పరిస్థితుల్లో ప్రజలు కూడా ఇళ్లలో నుంచి బయటకు రాకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. మొత్తానికి భారత పాక్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.